ఏపీలో ఆర్డీటీ సేవల పునరుద్ధరణతో అధికార ప్రతిపక్ష పార్టీ మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యువల్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ ఘనత మాదంటే మాదంటూ అటు వైసీపీ ఇటు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదంతా వైసీపీ పోరాట ఫలితమేనని, టీడీపీ క్రెడిట్ చోరీ చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ అనుమతులపై ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు వైసీపీ అధినేత జగన్. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. నిజంగా ఆయన కృషి చేసి ఉంటే పర్మిషన్ల రెన్యువల్కు ఏడాది కాలం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే వైసీపీ సహా ప్రజా సంఘాలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నారు. ఇక ఇదే విషయంపై మంత్రి లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ఆర్డీటీ సేవలు నిరంతరం అందేలా చూస్తానని మాట ఇచ్చారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటూ ట్వీట్ చేశారు లోకేష్.